ఇంద్రవెల్లి మండలం గౌరాపూర్ మా స్కూల్లో పనిచేస్తున్నాను. అంతకుముందు లింగిలో ఉంటేనే మొన్న జూన్లోనే అక్కడికి వచ్చాను. ఏం టీచ్ చేస్తారండి? ఏ సబ్జెక్ట్స్? నేను సోషల్ స్టడీ టీచర్ అమ్మ. ఓకే. అంటే నేను అంటే చాలా ఈ ఉపాధ్యాయ వృత్తిలో ఉండడం వల్లే అంటే పిల్లలకు పాఠాలు చెప్పడం, అక్కడ ఉన్నటువంటి పాఠాలు చెప్పడం వల్ల నా యొక్క అంటే నాలెడ్జ్ అనేది మనకు కూడా. ఓకే. ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న మీరు ఇప్పటి వరకు మీ కుటుంబ నేపథ్యం విన్నాము, కానీ ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న మీరు అనేక పుస్తకాలు చదువుతూ ఉంటారు, కానీ స్పెసిఫిక్గా మహాభారతాన్ని అనువదించాలి అనే ఆలోచన ఎందుకు వచ్చింది? అది కూడా గోండు భాషలోకి మహాభారతాన్ని అనువదించాలి అనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? తెలుగు భాషలో ఇంగ్లీష్ భాషలో ఇంత డెవలప్ అయింది మా భాష, అంటే తెలుగు భాష ఇంగ్లీష్ కానీ ఇంత బాగా డెవలప్ అయింది. అన్ని టెక్నికల్ వర్డ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మరి మా భాష ఎందుకు డెవలప్ అవ్వట్లేదు అనేది ఒక ఆలోచన నాది. అయితే ఇక ఈ రచనల వైపు ఎందుకు మళ్ళీ అంటే ఒకసారి ఒక అమ్మాయి అంటే కన్నిబాయ్ అనే ఆమె స్టోరీ రాశాను. అప్పటి నుంచి కొద్దిగా ఆమె గురించి రాసినాం. కన్నిబాయ్ స్టోరీ. ఆమె హిమాలయ పర్వతాలకు ఎక్కి అంటే ఎట్లా ఎక్కింది, ఒక ఆదివాసి అమ్మాయి హిమాలయ పర్వతాలు ఎలా ఎక్కింది అని అనుకున్న సమయంలో అట్లా నాకు రచన ఇటు టీచింగ్ చేయడం వల్ల నాలెడ్జ్, ఇటు ఇంకా చిన్న రచనలు చేయడం వల్ల కూడా అంటే పెరిగింది. అట్లా మన డ్రాఫ్టింగ్ చేయడం అనేది పెరిగింది. ఓకే. అంటే టీచింగ్ చేసేటప్పుడు కూడా మీరు పిల్లలకి రామాయణ ఇతిహాసాలు కానీ ఇవన్నీ బోధిస్తూ ఉండేవారా? మాదే అప్పుడప్పుడు టైం దొరికినప్పుడు రామాయణం గురించి, మహాభారతం గురించి కొన్ని అంటే ద్రోణాచార్యుడు, ఏకలవ్యుడు, ఇటువంటి సన్నివేశాలు అంటే ఏమైనా ఇటువంటి అంటే మేమైతే ఎక్కువగా మాకు అవకాశం ఉండదు చెప్పడానికి. మా సబ్జెక్ట్ ఏదైతే ఉన్నదో అదే టీచ్ చేస్తాము. అటువంటి చెప్పడానికి మాకు అవకాశం ఉండదు, ఎందుకంటే స్కూల్లో హెడ్ మాస్టర్ ఉంటారు, హెడ్ మాస్టర్ చూసుకుంటారు. మాకు అటువంటి అవకాశం ఉండదు. అంటే మేమేం చెప్తామంటే రోజు యొక్క ఇంపార్టెన్స్ చెప్తాము. ఆ రోజు యొక్క ఇంపార్టెన్స్, డే ఇంపార్టెన్స్, ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా ఆ డేలో ఉన్నటువంటి ఆ డే ఇంపార్టెన్స్ అంతే మాది ఉంటుంది ప్రేయర్లో అందరికి చెప్పడానికి. ఇంకా బాలసభ ఉంటుంది, ఆ రోజు కూడా ఏదైతే హెడ్ మాస్టర్ చెప్తారో అది మేము చెప్తాం అంతే. మీకు ఎంత సమయం పట్టిందండి ఈ మహాభారతాన్ని అనువదించడం? మహాభారతం ఒకసారి చూపిస్తారా? రాయడానికి దాదాపు 3.5 నెలలు పట్టింది. ఎందుకు 3.5 నెలలు పట్టిందంటే మా భాషని వేరే వాళ్ళు టైప్ చేయలేరు, నేనే స్వయంగా టైప్ చేసిన అది. కాబట్టి మనకు అంత తక్కువ సమయంలో, అది కూడా డ్రాఫ్టింగ్ మేమే చేయాలి. ఇప్పుడు టైప్ రాయడం ఒక ఎత్తు అయితే దాన్ని టైప్ చేయడం ఇంకొక ఎత్తు. అంటే మనం రాసింది ఇంకా వాళ్ళు టైప్ చేయాలి, దాన్ని ఎడిటింగ్ చేయాలి, మిస్టేక్ చేయాలి. దాదాపు ఒక 2 సంవత్సరాలు పట్టచ్చు. అయితే నేనేం చేసిన డైరెక్ట్ అంటే రాయకుండా మనం టైప్ చేసిన డైరెక్ట్ సెల్ ఫోన్లో, అది కూడా నా యొక్క ఈ మొబైల్ ఫోన్లోనే టైప్ చేసిన. మనకు ఇక్కడ నోట్ అనే యాప్ ఉంటుంది, ఓకే, ఈ నోట్లోనే మొత్తం టైప్ చేసిన నేను. నోట్లో రోజుకి ఎన్ని గంటలు కష్టపడేవారు? అంటే ఎండాకాలంలో ఎప్పుడైనా కానీ మార్నింగ్ మైండ్ అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది. మా అన్న ఉంటుండే, మా అన్న చనిపోయాడు, ముకుందరావు అన్న. ఇప్పుడు గణపతి కూడా అన్న ఉన్నాడు. వాళ్ళు కూడా మహాభారతాన్ని ఉదయాన్నే లేచి అంటే వాళ్ళు చదువుతారు. అంటే ఉదయం లేవగానే ఈ బుక్ పట్టడం, దాన్ని అనువదించడం చేసేవాడిని మార్నింగ్. అంటే అంటే స్కూల్ అంటే మార్చిలో స్టార్ట్ అయింది కాబట్టి వర్క్ కొద్దిగా స్లో అయింది. అటు స్కూల్ చూడాలి, తీరిక సమయంలో ఇటు రాయాలి. అంటే మార్నింగ్ రాసేవాడిని. స్కూల్ టైంలోనైతే ఉదయం 5 నుంచి 7 వరకు గంట, అంత ఒక 2 గంటలు స్పెండ్ చేసేవాడిని. మళ్ళీ ఈవినింగ్ సెలవు 5 గంటలకి, 5:30 గంటలకి వస్తే కాలు చేతులు కడి 6 గంటలకు కూర్చుంటే 1 గంట. కానీ ఎప్పుడైతే హాలిడేస్ వచ్చినాయో దినమంతా కూర్చోడేవాడిని. ఓకే. ఇప్పుడు గోండు భాషల్లోకి మహాభారతాన్ని అనువదించే క్రమంలో మీకు మీ ఫ్యామిలీ నుంచి కావచ్చు, అలాగే మీ చుట్టుపక్కల సమాజం నుంచి కావచ్చు, మీకు ఎట్లాంటి సపోర్ట్ లభించింది? ఫ్యామిలీ నుంచి వాళ్ళు ఒక పక్క మా ఆవిడకు క్యాన్సర్తో బాధపడుతుండే. అయితే ఆమెకు ట్రీట్మెంట్ కూడా వెళ్ళేవాడిని, చేసేవాడిని. మా పిల్లలు అయితే బాగా సపోర్ట్ చేసేవారు. అన్నీ కూర్చుంటే అక్కడ కూర్చుంటే అన్నీ తీసుకొచ్చేవాళ్ళు, చేసేవారు. అంటే వాళ్ళు ఏమైతే అనలేదు. ఇంకా సిడమ అర్జున్ మాస్టర్ బాగా హెల్ప్ చేశారు.
ఆయన ఏంటంటే నేను ఆయనకు చెప్పాను మహాభారతం రాశానని చెప్పాను. అయితే చాలా సంతోషం. అంటే మా సమాజం వాళ్ళు ఉన్నారు అక్కడ గోండి భాష ఉద్యమం చేసేవాళ్ళు, అంటే వాళ్ళకు కూడా చెప్పాను మరి మహాభారతం గోండిలో రాస్తున్నారంటే వాళ్ళు కూడా సంతోషించారు. ఎందుకంటే మా భాషలో కొన్ని పదాలు ఇప్పుడు అంతరించి అప్పుడు ఉన్నటువంటి భాషకు ఇప్పుడు ఉన్నటువంటి భాషకు చాలా తేడా వచ్చింది. అన్నీ ఇప్పుడు ఇంగ్లీషు, అంటే ఏదైనా కొన్ని మాట్లాడితే దాంట్లో ఇంగ్లీష్ పదాలు వస్తున్నాయి. అట్లా మా భాష అనేది కొద్దిగా అంటే ప్యూరిటీ అనేది తగ్గుతూ వస్తుంది. మీరు చెప్పారు మీ చుట్టుపక్కల సమాజం నుంచి మీకు చాలా సపోర్ట్ లభించిందని. కానీ ఇట్లాంటి మహత్తర కార్యక్రమాలు చేపట్టేటప్పుడు ఎవరో ఒకరు ఒక ఇన్స్పైర్డ్ పర్సన్ ఉంటారు, మన వెనుకుండి నడిపిస్తారు. సో అట్లాంటి పర్సన్ మీకు ఈ సందర్భంలో ఎవరు అనుకుంటున్నారు? శ్రీరామ్ అర్జున్ మాస్టర్ అయితే బాగా ఇన్స్పిరేషన్. అతను అంటే మంచి అంటే ఎట్లా సహాయం చేస్తారు ఆయన? అంటే ఆయన ఏంటంటే ఇక అంటే నా నాలెడ్జ్ తెలుసుకున్నారు. అంటే ఇతను నుంచి మన గోండి భాష అభివృద్ధి కొరకు ఇతను బాగా హెల్ప్ చేస్తాడు అని గుర్తించిన వ్యక్తి శ్రీరామ్ అర్జున్ మాస్టర్ ఒకరే. మీరు టాలెంట్ని గుర్తించి నా యొక్క టాలెంట్ని చూసి మరి ఆయన ఇంత మంచి వర్క్ చేస్తున్నారు కాబట్టి భవిష్యత్తులో మాకు గోండి భాషలో ఏమైనా రాయొచ్చు, ఎన్నైనా పుస్తకాలు రాయొచ్చు అని నాకు ఒక వేలిత పాట అనేది ఇచ్చారు పుస్తకం. దీన్ని కూడా చూసి అనువాదించు అని అన్నారు. తప్పకుండా అంటే భవిష్యత్తులో మా యొక్క గోండి భాషలో ఏ వర్క్ చేయమన్నా చేస్తాను నేను. అంటే ఇదొక్కటే కాదు, ఏవైనా మా గోండి భాష యొక్క అభివృద్ధి కొరకు. ఇప్పుడు నేను నిజంగా చెప్పాలంటే నేను కరోనా సమయంలో యూట్యూబ్లో లెసన్లు చేసేవాడిని. యూట్యూబ్లో మా అంటే పిల్లల కొరకు లెసన్లు చేస్తుంటే మంచి స్పందన వచ్చింది. ఇట్లా చేస్తున్న సమయంలో మరి మా భాషలో చేస్తే బాగుంటుంది కదా అనుకున్నా. అంటే ఒక్కొక్కసారి మా భాషలోనే ఒక సోషల్ బుక్ని మా భాషలో రాద్దాం అనుకున్నాను ఒకసారి. అరే ఇంత మంచిగా ఉన్నది కదా అంటే అనుకున్న సమయంలో రాద్దామని అనుకున్నాను. కొన్ని టెక్నికల్ వర్డ్స్ ఉంటాయి, అయితే వాటిని కూడా మనం రాయాలి, అనువదించాలి. ఓకే. సో భాష పట్ల మీకు ఎంత అభిమానం ఉందో మీ మాటల్లో తెలుస్తుంది. అయితే బుక్ మహాభారతాన్ని అనువదించడం ఒక ఎత్తు అయితే ఈ మహాభారతాన్ని పబ్లిష్ చేయడం అనేది ఇంకో ప్రధాన సమస్య. పబ్లిషింగ్లో మీకు ఎట్లాంటి సమస్యలు ఎదురయ్యాయి? సమస్యలు ఎదురైనాయి. ఇప్పుడు నేను రాసింది ఇప్పుడు ఫోన్లో అది ఏమంటారు గూగుల్ ఇన్పుట్స్ ఏమంటారు తెలుగు ఇండిక్ లాంగ్వేజ్లో టైప్ చేశాను. దాన్ని అనుస్క్రిప్ట్లోకి వాళ్ళ దగ్గర ఏమిటంటే అనుస్క్రిప్ట్ ఉంటుంది, వాళ్ళు దాన్ని కన్వర్ట్ చేసి మళ్ళీ దాన్ని చేశారు, అంటే ముద్రించారు. అయితే నాకు కొద్దిగా ఇబ్బంది వచ్చింది. ఎట్లంటే మరి దీన్ని పబ్లిష్ చేయాలన్నా వద్దా అనుకున్నాను. అంటే నా దగ్గర అంత ఆర్థిక స్తోమత లేదు. అంతకుముందు ఒక పుస్తకాన్ని దాన్ని తీసుకొద్దాం అనుకున్నాను, దాని కొరకు అడ్వాన్స్ ఇచ్చాను. అయితే అది వేస్ట్ అని అన్నారు కొందరు. అది కూడా వస్తే మంచి, ఇంకా ఎన్నో పదాలు ఉన్నాయి దాంట్లో. మేము రాసింది ఏదైనా కానీ మంచి లాంగ్వేజ్ ఉంటుంది, చాలామంది అప్రిషియేట్ చేస్తారు, మంచిగా రాస్తున్నారు అంటారు. దాంట్లో కూడా ఎన్నో పదాలు ఉన్నాయి, తెద్దామనుకున్నాను కానీ భవిష్యత్తులో తెస్తాం కావచ్చు. అయితే గ్యాప్ తీసుకున్నాయి, అయితే అది ప్రింట్ చేయకుండా గ్యాప్ తీసుకొని ఏకంగా ఇది ట్రాన్స్లేట్ చేస్తున్నాను. అటువంటి సమయంలో ఆయన ప్రింటర్ పరిచయం ఏం సార్ ఇట్లా